సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేసిండ్రు 2013-14లో. 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తి అయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా బిహెచ్ఎల్ను పిలిచి కొత్తగూడెంది కేటీపీపీ 7th స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి. అదే సందర్భంలో 270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మిషనరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్జిటి కేసు, కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు, 2006లో ప్రారంభించింది, మేము వచ్చాక పూర్తి చేసినామంటే ఎన్నేళ్ళు పట్టినట్టు అధ్యక్ష. అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది. అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన మిగతా పూర్తి చేయకుండా ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% పిఎల్ఎఫ్ వరకే పనిచేయాలి అని చెప్పి 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ పెట్టిండ్రు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు. మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష, ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ తీపించాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా. మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్పని చెప్పి వాళ్ళ మధ్య ఇంకొనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. రేపు కూడా మేము బిహెచ్ఎల్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే దాన్ని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద. మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం, బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. ఆ సుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ అధ్యక్ష, ఒక్కడిని నిరూపించిన నా సుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది, బిహెచ్ఎల్కి వద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగం తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. దొంగరాతలు రాయిస్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ